వంకాయ కొబ్బరి కారం ఎలా చేయాలో చూద్దామా. ముందు స్టీల్ బాండి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని పచ్చిమిరకాయలు 2 ఉల్లిపాయలు పసుపు వేసుకొని నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో పుట్నాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అలాగే ఎండు కొబ్బరి అండి. ఇన్స్టెంట్ ఎండు కొబ్బరి అండి. ఇది ఎక్కడైనా డీమార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. కారం వేసుకుని నేను చూపిస్తున్న విధంగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. వంకాయలు వేసుకొని మగ్గించుకున్న తర్వాత టమాటా కూడా వేసుకొని మగ్గించుకున్న తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం పొడి తయారు చేసి పెట్టుకున్నాం కండి మిక్సీలో, అది కూడా వంకాయలో వేసుకుంటే కొబ్బరి పొడి, కొబ్బరి కారం అంటారు. ఆ వంకాయలు వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఈవెన్గా అంతా కలిసేటట్టు కలుపుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోతుంది. ఇది వంకాయ కొబ్బరి కారం కూర అంటారు. కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో తింటే అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసండి. ఇది నా తీరులో ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది సాంబార్లో కానీ రసంలో కానీ పప్పు టమాటాలో కానీ ఎందులో నంచుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలో నెయ్యి వేస్తుంటే ఇంకా అద్భుత అంటారు. నా తీరులో ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఇస్తే సబ్స్క్రైబ్.